హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ షో టాక్. ఈరోజు ధనుష్ గారు నటించిన కర సినిమా రివ్యూ గురించి మాట్లాడబోతున్నాం. ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే 1990లో ఒక మారుమూల ప్రాంతంలో ఒక పెద్ద బ్యాంక్లో రాబరీకి దిగుతాడు ధనుష్. ఈ తర్వాత దొంగతనం చేయకూడదు, తన ప్రేరాలని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీగా పోలీసు పట్టుబడతాడు. పట్టుబడిన కొన్ని నిమిషాల్లోనే పోలీస్ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతాడు. పారిపోయాక తన విలేజ్లో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉంటే ఒకనొక స్టేజ్లో వాళ్ళ నాన్నగారు చనిపోతారు. నాన్నగారి చివరి కోరిక తన పూర్వీకుల వ్యవసాయ భూమిలో తనని పూడ్చాలనేసి ఆయన చెప్పుంటాడు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ వెళ్ళి పూడ్చే సమయానికి ఆ భూముల మీద రుణాలు ఇచ్చినటువంటి బ్యాంక్ స్టాఫ్, కోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి వచ్చి ఇక్కడ మీరు మీ నాన్నగారి బాడీని పూడ్చేదానికి వీల్లేదు, రుణాలు తీర్చుకున్నాకే మీరు పూడ్చేదానికి అవకాశం ఉంటుందనేసి వాళ్ళు అబ్జెక్షన్ తెలుపుతారు. అలాగే కొంత సమయం కూడా కేటాయిస్తారు. ఆ ఇచ్చిన సమయం లోపల డబ్బులంతా కూడా తిరిగి చెల్లించి వాళ్ళ నాన్నగారిని అక్కడ కూర్చాడా లేదా, పోలీసులు ధనుష్ గారిని పట్టుకున్నారా లేదా అన్నది మిగతా స్టోరీ. కాస్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ధనుష్ మీకు అందరికీ తెలుసు, వెల్ పర్ఫార్మర్, అఫ్కోర్స్ నేషనల్ అవార్డు రిసీవర్ కూడా. ఆయన ఈ సినిమాలో ఒక రాబరీకి యూజ్ చేసే టెక్నిక్ అన్నీ కూడా డైరెక్టర్ గారు చెప్పినా కూడా దాన్ని ఆ మీటర్లో ఎలా ప్లే చేయాలనేసి గ్రహించి చాలా చక్కగా ప్లే చేస్తున్నాడు. అలాగే వాళ్ళ నాన్నగారిని ఇరిటేట్ చేయడం కానీ, వాళ్ళ అమ్మగారి కాళ్ళు పట్టుకుని ఏడవడం కానీ, భార్యతో నా వల్ల నీకు ఇంత కష్టాలు అనేసి కుమిలిపోవడం కానీ, ప్రతిదీ కూడా ధనుష్ గారు మంచి పర్ఫార్మర్ని మరొకసారి ప్రూవ్ చేసి ఉన్నారు. ఆయన గారి 54వ సినిమా ఇది. దెన్ మమితా బైజు ప్రేమల సినిమాలో చూసాం. ఆ తర్వాత సౌత్ రీజనల్లో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో ఆమె సినిమా చేశారు. చాలా మోడర్న్గా స్టైలిష్ లుక్లో ఉన్న మమితా బైజు ఈ సినిమాలో ఫుల్ అండ్ ఫుల్ ఒక విలేజ్ గర్ల్గా నలిగిన ఒక చీర కట్టుకొని కొంచెం ఆయిలీ ఫేస్తో ఈ క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుందో అది చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఆమెకి ఇచ్చిన సీన్స్ తక్కువైనా కూడా ప్రతి సీన్లో కూడా ఆమె మెప్పించారనే చెప్పాలి. అండ్ దెన్ కేఎస్ రవికుమార్ గారు, ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఇన్ తమిళ ఇండస్ట్రీ వన్స్ అపాన్ ఎ టైమ్. ఆల్మోస్ట్ ఆయన 100 సినిమాస్ చేశారు. ఈవెన్ దో అఫ్కోర్స్ రజనీ, కమల్ ఉన్న టాప్ ఆర్టిస్ట్ అందరూ, విజయ్ అజిత్తో సహా అందరికీ కూడా ఆయన డైరెక్షన్ చేశారు. ఆయన డైరెక్షన్ చేసిన ప్రతి సినిమాలో కూడా తప్పకుండా ఏదో ఒక సీన్లో ఆయన కనబడతారు. ఆ డైరెక్షన్ ఫుల్ స్టాప్ పెట్టినాక కొన్ని సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తండ్రిగా, విలన్గా, పోలీస్గా చాలా చేశారు. కానీ ఎక్కడ కానీ అక్కడ ఆయన పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్ నన్ను ఇంప్రెస్ చేయలేదు. ఫ్లాట్గా ఉంటుంది ఆయన రియాక్షన్స్ అంతా. ఒక మేము కూడా చెప్తూ ఉంటారు, మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని, నవ్వినా, ఏడ్చినా, మురిచినా ఒకేలా ఉంటుంది ఆయన రియాక్షన్స్ అంటారు. అలానే ఈ సినిమా, గత సినిమాల్లో కూడా కేఎస్ రవికుమార్ గారి పాత్ర ఉండేది. కానీ ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 ఏళ్ళ తర్వాత ఒక వృద్ధాప్య వయసులో ఎలా ఒక క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా హెయిర్ స్టైల్ కానీ, మేకప్ కానీ, తడబడే మాటలు, తడబడే నడక, ఎమోషనల్గా చాలా ఇంప్రెస్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయనకి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరీర్ అని చెప్పాలి. భారతీరాజా గారి సినిమా, విశ్వనాథ్ గారి సినిమా, రాఘవేంద్ర గారి సినిమా, బాలచంద్ర గారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలా ఉంటారో, వాళ్ళు తీర్చిదిద్దిన ఒక క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో అలా ఆయన గారి క్యారెక్టర్ ఉంది. అంతలా ఆయన పర్ఫార్మెన్స్ ఉందండి. అండ్ దెన్ ఈ సినిమాకి ఇంకో హీరోని చెప్పుకుని వెంజరమూడు సురాజ్, మలయాళంలో వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ ఆర్టిస్ట్. ఆయన ఈ సినిమాలో ఒక డిఎస్పి క్యారెక్టర్గా, ఒక ఇన్వెస్టిగేషన్ టీంతో ఆయన నడుచుకునే విధానం కానీ, పబ్లిసిటీ కోసం ఆరాటపడడం కానీ, అన్నింటిలో కూడా ఆయన మెప్పించారని చెప్పాలి. ఇంతకు ముందే ఆయన గారికి యూత్ అనే ఒక సినిమా వచ్చింది తమిళ్లో. అఫ్కోర్స్ ఆ తమిళ్లో 2వ సినిమా 3వ సినిమా అనుకుంటాను. ఆ సినిమాలో అందరినీ మెప్పించారు. ఈ సినిమాలో కూడా అందరినీ మెప్పించి అలరించి అందరి చప్పట్లు కూడా ఆయన పొందాడు. ఆయన క్యారెక్టర్ అలా ఉంటుంది. అలాగే ఆయన తమ్ముడు క్యారెక్టర్గా, ఫ్రెండ్ క్యారెక్టర్గా వచ్చే పృథ్వీ పాండిరాజన్ వరుసబడి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ చాలా పండించాడని కూడా చెప్పాలి. ధనుష్ తల్లిగా వచ్చే శ్రీజా రవి, ఆమె తన పాత్రకి న్యాయం చేశారు. జయరామ్ గారు ఒక బ్రిలియంట్ చదువుకున్న వ్యక్తి క్రైమ్ చేస్తే, రాబరింగ్ చేస్తే, థెఫ్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ క్యారెక్టర్ని అలానే మనకి చేయించి చూపించాడు. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. టెక్నికల్ వైస్గా చూస్తే జీవి ప్రకాష్ గారు సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అందులో కూడా ఆయన రాబరింగ్ సీన్స్లో మనల్ని హెడ్జ్కి తీసుకుపోయేలా ఆయన బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ చేశారు. చాలా బాగుంది. తేని ఈశ్వర్ గారి సినిమాటోగ్రఫీ, స్పెషల్లీ 1990లో రామనాథపురం జిల్లాలోని వీధులు, గ్రామాలు,
వ్యాపార మార్కెట్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ప్రొడక్షన్ డిజైన్తో పాటు సూపర్గా వర్కౌట్ చేస్తున్నారు. నైట్ ఎఫెక్ట్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే మేము అప్పట్లో సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటప్పుడు నైట్ ఎఫెక్ట్ స్ట్రీట్ లైట్ క్రియేట్ చేసేటప్పుడు అర్బన్ సోడియం అనే ఫిల్టర్ వాడేవాళ్ళం లైట్కి ముందుకి. అలా అర్బన్ సోడియం ఆ ఫిల్టర్ వాడారేమో నైట్ ఎఫెక్ట్లో ఆ స్ట్రీట్ లైట్ మూమెంట్ ఎఫెక్ట్ అంతా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ప్రొడక్షన్ డిజైనర్ అట్లే మనల్ని 1990లోకి తీసుకెళ్ళిపోయారు. మేకప్ బాగుంది, హెయిర్ స్టైల్ కానీ, ఫైట్ మాస్టర్స్, డాన్సింగ్ అన్నీ కూడా సూపర్. అండ్ మనకెక్కడ కొంచెం తేడా కొడుతుందంటే స్టోరీలోనే. స్టోరీ చాలా కన్వీనియంట్గా రాసుకున్నారు. అప్పట్లో 90లో బ్యాంక్ రాబరీకి చేసుకుంటే సీసీటీవీ కెమెరాలు ఉండేవి కావు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో డాగ్ స్క్వాడ్ కూడా పెద్దగా ఉండేది కాదు. అలాగే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఆ యాంగిల్లో, లాజికల్ యాంగిల్లో ఎవరు కానీ క్వశ్చన్ చేయరు, ఆడియన్కి అర్థం కాదన్నట్టుగా మీరు రాసుకున్నారు. కానీ అక్కడే మీకు తేడా కొట్టింది. ప్రతి సీన్ కూడా ఆడియన్ ప్రెడిక్ట్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఇదే జరగబోతుంది అనేసి. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ మొబైల్ చూస్తూ నెక్స్ట్ సీన్ ఇదే రా, దీన్ని ఎందుకులా చూడాలన్నట్టుగా చూసేసుకుంటున్నారు. పోర్తొయిల్ ఒక మంచి సినిమా. అఫ్కోర్స్ నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ వర్క్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, తెలుగు ఇండస్ట్రీలో పేరుగాంచిన ప్రొడ్యూసర్ అడిగారు, మీకు పోర్తొయిల్ లాంటి ఒక స్టోరీ ఉంటే చెప్పండి, రేపటికే మనం షూటింగ్ వెళ్ళిపోతాం అన్నట్టుగా చెప్పారు. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక సినిమా. అటు సౌత్ రీజన్లో కాకుండా బాలీవుడ్లో కూడా పోర్తొయిల్ సినిమా చాలా మంచి సినిమా. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో చేసినటువంటి సినిమా. అలాంటి స్టోరీ ఉంటే చెప్పండి, ఆ జానర్లో సినిమా చేద్దామని ప్రతి హీరో కూడా ఆరాటపడిన ఒక సినిమా. ఆ సినిమా డైరెక్ట్ దగ్గర నుంచి ఇలాంటి ఒక సినిమా మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ హీరో గారిని మీరు బూస్టప్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా డమ్మిగా చూపెట్టారు. అలాగే బ్యాంక్ స్టాఫ్ని కూడా పరమానంద శిష్యుల్లాగా పెట్టారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఒకే స్టైల్ ఆఫ్ థెఫ్టింగ్ చేస్తూ ఉంటారు, ఒకే స్టైల్లో వాళ్ళు థెఫ్టింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయినా కూడా పోలీసులు వాళ్ళని పట్టుకునేందుకు వీలు కాదన్నట్టుగా రాయడం చాలా అబద్ధంగా ఉంది, నమ్మశక్యం లేదు. అలాగే వాళ్ళ నాన్నగారిని తీసుకుపోయి హాస్పిటల్లో భద్రపరుస్తారు. అయినా కూడా ఇంట్లో ఒక అబ్నార్మల్ కండిషన్ కాకుండా నార్మల్గా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం, భోజనం చేయడం లాంటివి జరిగిపోతూనే ఉంటుంది. ఇతను ఒక పక్క దొంగతనం చేస్తూనే ఉంటాడు, పోలీసులు వెంటాడుతూనే ఉంటారు కానీ పట్టుకోలేకపోతుంటారు. ఒక్క డిస్టిక్లో ఒక్క మూల నుంచి ఇంకో మూల వరకు, అంటే ఒక డిస్టిక్ బిగినింగ్ నుంచి హెడ్జ్ వరకు జరుగుతున్నదంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఐపీఎస్ క్యాడర్ ఎస్పీ ఒకడు ఉంటాడు. అలాగే ఐపీఎస్ క్యాడర్లోనే అడిషనల్ ఎస్పీ గారు ఉంటారు. నాన్ ఐపీఎస్ క్యాడర్లో ఒక ఏఎస్పీ గారు ఉంటారు. అది కాకుండా కనీసం ఒక 3 నుంచి 4 డిఎస్పీలు ఉంటారు. కానీ ఒక జిల్లాలో ఫ్రమ్ బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు దొంగతనం చేసుకుంటూ పోతే కూడా ఒక సురాజ్ గారు మాత్రమే ఆయన్ని హీరోని పట్టుకోవడం, మీన్స్ దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవడం కోసం వెళ్ళడం అసలు తేడా కొడతా ఉంది. అది ఒక్కొక్క డిఎస్పీ ఉంటాడా, ఆయన తప్ప వేరే మంచి ఆఫీసర్స్ లేదా, మంచి నాలెడ్జ్ పర్సన్స్ లేదా అన్నట్టుగా మనకి అక్కడే లాజిక్ పడుతూ ఉంది. ఎంటైర్గా సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్గా ఇది మంచి కథ, కానీ చాలా ల్యాగ్. అక్కడక్కడ కొన్ని సీన్లు మనల్ని మెప్పించాయి. అది తప్పిస్తే ఈ థర్స్డే రిలీజ్ అయిన సినిమా ఫ్రైడే, సాటర్డే, సండే అంతే. ఆ తర్వాత ఈ సినిమా నిలబడుతుంది అంటే నిలబడదు. అండ్ దెన్ ధనుష్ గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం.